హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రాక్షసుడు పార్ట్ 29. రణవ్ మిహిరా మధ్యలో ప్రేమ సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అలా మిహిరాకి ఫస్ట్ సెమ్ కూడా కంప్లీట్ అయ్యి సెకండ్ సెమ్ లోకి ఎంటర్ అవుతుంది. వినయ్ మిహిరాని మర్చిపోవాలి అని తన పూర్తి ధ్యాస అంతా కూడా స్టడీ మీదే పెడతాడు. మిహిరా గుర్తుకు వచ్చినప్పుడల్లా తనకి బాధగా ఉన్న తన బాధను మర్చిపోవటానికి ప్రయత్నిస్తూ సైలెంట్ అయిపోతాడు. ఒకరోజు మిహిరా ఏడుస్తూ ఉండడం చూసి రణవ్ ఫ్రెండ్స్ ఈ విషయం రణవ్కి చెబుతారు. మిహిరా ఏడవకు ప్లీజ్ అని మిహిరాని ఓదార్చాలని చూస్తూ ఉంటుంది దీప. ఏమైంది అని అన్న రణవ్ మాటలకి మిహిరా పక్కన కూర్చొని ఉన్న దీప పక్కకి వెళ్తుంది. స్వీటీ ఏమైందిరా అని అడుగుతాడు రణవ్. మిహిరా విషయం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది. స్వీటీ ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? లేకపోతే ఎవరైనా నిన్ను ఏడిపించారా అని నెమ్మదిగానే అడుగుతాడు. మిహిరా సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉండడంతో స్వీటీ ఏమైందిరా, ఎందుకు ఏడుస్తూ ఉన్నావో చెప్పు, లేకపోతే నా ముందు ఏడవకు, నాకు కోపం వస్తుంది అని కాస్త సీరియస్ గానే చెప్తాడు. రణవ్ సీరియస్నెస్ కి మిహిరాతో పాటు దీప కూడా భయపడుతుంది తన కోపం చూసి. సార్ నేను చెప్తాను అని దీప అనడంతో దీప వైపుకు చూస్తాడు. ఈ రోజు సార్ క్లాస్ రూమ్ లో అందరి ముందు మిహిరాని తిట్టారు. అందుకే మిహిరా ఏడుస్తూ ఉంది. ఎందుకు తిట్టారు సార్ అని కాస్త సీరియస్ గా అడిగాడు. అది మిహిరా క్లాస్ వినకుండా ఫోన్ చూస్తూ ఉండడం సార్ గమనించి అందరి ముందు తిట్టారు అని చెప్తుంది. ఇందులో తప్పు నీదే కదా స్వీటీ, దీనికి ఎందుకని ఏడుస్తూ ఉన్నావు అని రణవ్ కూల్ గా మాట్లాడడంతో ఏడవడం ఆపి రణవ్ వైపు కోపంగా చూస్తుంది. దీప వెళ్దాం పద అని దీపని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మిహిరా చెయ్యి పట్టుకుని ఆపుతాడు రణవ్. నువ్వు వెళ్ళు, నీ ఫ్రెండ్ వస్తుంది అని రణవ్ చెప్పడంతో అక్కడి నుండి చేసేదేమీ లేక వెళ్ళిపోతుంది దీప. మిహిరా కోపంగా వెళ్ళిపోతూ ఉంటే తన చున్నీ పట్టుకుని తన మీదకి లాక్కుంటాడు. రణవ్ లాగిన లాగుడికి నేరుగా రణవ్ మీద పడుతుంది. తను రణవ్ మీద ఉంది అని అర్థం అవటంతో రణవ్ నుంచి దూరం జరుగుతూ ఉంటే తనని వెనుక నుంచి హక్ చేసుకుంటాడు. ఏంటి కోపం వచ్చిందా? తప్పు నీదే కదా, అది చెప్పిన దానికి కోపమా అని మిహిరా బుగ్గలు ఒత్తి పట్టుకుంటాడు. మిహిరా కోపంగా రణవ్ చెయ్యి నెట్టి నీ వల్లే నేను అందరిలో తిట్టించుకున్నా ఈడియట్, నువ్వేమో తప్పు నాదే కదా, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని కూల్ గా అంటావా? నీకు అసలు నా మీద ప్రేమే లేదు, పోరా అని కోపంగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటే తన చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుంటాడు. ఏంటి ఏమన్నావు? నీ మీద నాకు ప్రేమ లేదా? ఏది నా కళ్ళల్లోకి చూసి చెప్పు ఆ మాట అని కోపంగా అడుగుతాడు. మిహికి రణవ్ కోపం చూసి భయపడుతుంది. చెప్పు, నా కళ్ళల్లో నీకు ప్రేమ కనిపించడం లేదా అని అడుగుతాడు. కనిపిస్తూ ఉంది. కనిపిస్తున్నప్పుడు మరి నీకు నా మీద ప్రేమ లేదు అని ఎందుకన్నావు అని కోపంగా అడుగుతాడు. సారీ రణవ్ అని భయంతో ఏడ్చినంత పని చేస్తుంది రణవ్ అరుపులకి. మిహిరా కళ్ళల్లో నీళ్లు చూసి తన కోపం తగ్గించుకుంటాడు. సారీ రా అని మిహిరాని తన గుండెలకు హత్తుకుంటాడు. నువ్వు అలా మాట్లాడేసరికి నాకు చాలా కోపం వచ్చిందిరా, సారీ రా అని చెప్తాడు. రావణ్ కోపం వస్తే మాత్రం అంత కోపంగా మాట్లాడతావా, పోరా అని కోపంతో రణవ్ భుజం మీద కొడుతుంది మిహి. చెప్పాను కదా స్వీటీ, కోపం వచ్చిందని. నా కోపం కాస్త అర్థం చేసుకోవే, జీవితాంతం నన్ను నా కోపాన్ని భరించాలి నువ్వు అని ముద్దు చేస్తూ ఉంటాడు. మరి చిన్న చిన్న వాటికి కూడా నువ్వు సీరియస్ అయితే నాకు భయం వేస్తుంది, ఆ భయంతో ఏడుపు వస్తుంది. సారీ, ఇంకెప్పుడు చిన్న చిన్న విషయాలకి నీ మీద కోపడను. అయినా నేను ఏం చేశానని నా మీద కోపంగా అరిచావు? ఏం చేసావా? అంతా నీ వల్లే. క్లాస్లో ఉండగా మెసేజ్ చేశావు, నీ మెసేజ్ చూసినప్పుడే సార్ నన్ను చూసి తిట్టారు అందరి ముందు. సార్ నన్ను అలా తిట్టేసరికి చాలా ఏడుపు వచ్చేసింది అని చెప్తుంది. స్వీటీ ఏడుస్తున్నావా? సారీ రా, నాకు తెలియదు కదా సార్ ఉన్నారని, అలవాట్లో పొరపాటుగా మెసేజ్ చేసేసాను. నీకేం తెలియదు కానీ పెద్ద బుద్ధిమంతుల్లా తప్పులు ఒప్పులు చెప్పడం మాత్రం తెలుసు అని ఏడుస్తూ మూతి తిప్పుకుంటుంది మన మిహి. స్వీటీ ప్లీజ్ రా, ఏడవకు, నీకు కోపం ఉంటే నన్ను కొట్టు గాని
కోపంలోనైనా బాధలోనైనా ఏ విషయంలోనైనా నువ్వు కంటతడి పెడితే నా మనసుకి కష్టంగా ఉంటుందిరా. నా స్వీటీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి కానీ ఇలా బాధపడకూడదు. నిన్నెవరైనా బాధ పెట్టాలి అని చూస్తే నేను ఊరుకోను. నా వల్ల నువ్వు చిన్న విషయానికి బాధపడినా నేను తట్టుకోలేను. నువ్వు బాధ వల్లే కాదు, సంతోషం వల్ల కూడా నీకొక్క చుక్క కన్నీళ్లు రావడానికి వీల్లేదు. ఎందుకంటే నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే నాకు ఇక్కడ పెయిన్ గా ఉంటుంది అని తన హార్ట్ దగ్గర చూపిస్తాడు. రణవ్ మాటలకి పూర్తిగా కరిగిపోయి రణవ్ని హక్ చేసుకుని ముద్దు పెడుతుంది. మిహిరా అలా ముద్దు ఇవ్వడంతో సంతోషంతో తన నుదుటి మీద ముద్దు పెడతాడు. నా మీద కోపం పోయిందా అని అడుగుతాడు. లేదు, ఇంకా నీ మీద కోపం పోలేదు నాకు అంటుంది. అయితే నా స్వీటీ కోపం ఎలా పోగొట్టాలి నేను అని మిహిరా బుగ్గలు పట్టుకుని లాగుతాడు. నా కోపం పోవాలి అంటే నన్ను నీ బైక్ మీద రైడ్ కి తీసుకుని వెళ్ళు అని చెప్తుంది. ఏంటి ఇప్పుడా? కాలేజ్ టైంలోనా? నన్ను ఇప్పుడే తీసుకుని వెళ్ళాలి, లేకపోతే నీ మీద ఇలాగే కోపంగా ఉంటాను అని మొండిగా చేస్తుంది. ఈ రోజు నాతో కాలేజ్ బంక్ కొట్టాలి అని ఫిక్స్ అయినట్టున్నావు అని బైక్ తీస్తాడు. రణవ్ బైక్ స్టార్ట్ చేయడంతో తనని రణవ్ రైడ్ కి తీసుకుని వెళ్తాడు అన్న ఆనందంలో బైక్ ఎక్కి కూర్చుంటుంది. ఇప్పుడు నీకు హ్యాపీయేనా అని డ్రైవ్ చేస్తూ అడుగుతాడు. చాలా హ్యాపీగా ఉన్నాను అని బైక్ రైడ్ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ చెప్తుంది. బైక్ మిర్రర్ నుంచి మిహిరా హ్యాపీగా ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు రణవ్. ఇప్పుడు నా మీద కోపం పోయినట్టేగా అని అడుగుతాడు. నువ్వు రైడ్ కి ఒప్పుకున్నప్పుడే కోపం పోయింది అని వెనక నుంచి రణవ్ని హక్ చేసుకుని ముద్దు పెడుతుంది. మిహిరా వెనక నుంచి హక్ చేసుకోవడంతో గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది రణవ్కి. తన నడుం చుట్టూ అల్లుకున్న మిహిరా చెయ్యి ముందుకు తీసుకుని ప్రేమగా ముద్దు పెడతాడు. ఐ లవ్ యూ స్వీటీ అని మరొక్కసారి మిహిరా చేతిని ముద్దు పెడతాడు. ఐ లవ్ యూ టు రణవ్ అని సంతోషంతో మరింతగా రణవ్ని ప్రేమగా హత్తుకుంటుంది. అలా ఆ రోజు కాలేజ్ బంక్ కొట్టి ఇద్దరు హ్యాపీగా రైడ్కి వెళ్తారు. సాయంత్రం కాలేజ్ టైం అవడంతో దీప మిహిరా బ్యాగ్ తెచ్చి ఇవ్వడంతో రణవ్ ఫ్రెండ్ మిహిరా స్కూటీ తీసుకుని వస్తాడు. రణవ్ మిహిరాని వాళ్ళ ఇంటికి కాస్త దూరంలో బైక్ ఆపి మిహిరా వెళ్లేంత వరకు అక్కడే ఉండి మిహిరా వెళ్ళాక తను కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. రోజులు తొందరగానే గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు రణవ్ క్లాస్ రూమ్ లో ఉంటే ఫోన్ చేసి తనని క్లాస్ నుంచి బయటికి రమ్మంటుంది మిహి. ఏమైందే అర్జెంటుగా బయటికి రమ్మన్నావు అని కాస్త కంగారుగానే అడుగుతాడు. నన్ను బయటికి తీసుకుని వెళ్ళవా అని క్యూట్ గా ఫేస్ పెట్టుకుని అడుగుతుంది. దాంతో కోపంగా చూస్తాడు మిహిరా వైపు. బుద్ధుందా నీకు? అర్జెంటుగా బయటికి రమ్మంటే ఏమైంది ఏమోనని కంగారుగా క్లాస్ మధ్యలోనే బయటకు వచ్చేసాను, కానీ నువ్వేమో బయటికి తీసుకుని వెళ్ళమంటూ ఉన్నావు అని అరుస్తాడు. ఇప్పుడు ఏమైందని అంత కోపంగా అరుస్తూ ఉన్నావు? బయటికే కదా తీసుకుని వెళ్ళమంది, ఇప్పుడు ఏం అవసరం వచ్చిందని బయటికి తీసుకుని వెళ్ళమంటున్నావు? అవసరం ఏమీ లేదు. ఈ రోజు క్లాసెస్ చాలా బోర్గా ఉన్నాయి, నాకు కాలేజీలో ఉండాలని లేదు, అందుకే సరదాగా నీతో పాటు మూవీకి వెళ్దామని పిలిచాను. నువ్వు నేను మూవీకి వెళ్తున్నాం అంతే అని రణం చెయ్యిని చుట్టేస్తుంది మిహి. తన చేతిని చుట్టుకుని ఉన్న మిహిరా చేతులు తీస్తాడు. నేను ఎక్కడికి రావటం లేదు, అలాగే నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళటం లేదు, నోరు మూసుకుని క్లాస్కి పో అని కసురుతాడు. అంటే నువ్వు నన్ను ఇప్పుడు మూవీకి తీసుకుని వెళ్ళను అంటున్నావా అని ఉక్రోషంగా అడుగుతుంది. అవును, ఇప్పటికే నీ వల్ల చాలా సార్లు కాలేజ్ బంక్ కొట్టాను, ఇక నా వల్ల కాదు, నేను క్లాస్కి వెళ్తున్నా, నువ్వు కూడా వెళ్ళు. నువ్వు కావాలి అంటే క్లాస్కి వెళ్ళు, కానీ నేను మాత్రం మూవీకి వెళ్తున్నా అని మిహిరా మూతి తిప్పుకుని వెళ్తూ ఉంటే తన బ్యాగ్ పట్టుకుని లాగుతాడు. చెప్పిన మాట వినవా నువ్వు అని కోపంగా చూస్తాడు. వినను, అస్సలు వినను. ఎలా వెళ్తావు మూవీకి? అది నీకెందుకు? రాను అన్నవాడివి, నేను ఎలా వెళ్తే నీకెందుకు అని అనగానే కొట్టేలా చూస్తాడు రణవ్. నీకు నేను చాలా సార్లు చెప్పాను నాకు కోపం తెప్పించేలా మాట్లాడొద్దు అని, కానీ నువ్వు నాకు కోపం తెప్పిస్తూ ఉన్నావు. నేను కాదు, నువ్వే నాకు కోపం తెప్పిస్తూ ఉన్నావు. సరే పద వెళ్దాం. నేను రాను. ఎందుకు రావే? నేను పిలిచినప్పుడు నువ్వు వచ్చావా? మరి ఇప్పుడు నేను రావడానికి అని ఉక్రోషంగా మాట్లాడుతుంది. నా పేషెన్స్ ని పరీక్షించకు, వస్తున్నావా రావట్లేదా అని అడుగుతాడు రణవ్.
రాను, ఏం చేస్తావో చేసుకో అని చెప్పి ఫోర్స్ కొడుతుంది మిహి. నువ్వు మాటలతో చెప్తే వినవ్వే అని మిహిరాని ఎత్తుకుని భుజం మీద వేసుకుని తీసుకుని వెళ్తాడు. రణవ్, రణవ్ కిందకి దించు, ఎవరైనా మనల్ని చూస్తారు అని కంగారుగా చెప్తుంది. రణవ్ మిహిరా మాటలు పట్టించుకోకుండా తనని అలానే ఎత్తుకుని పార్కింగ్ దగ్గరికి తీసుకుని వచ్చి బైక్ మీద అయితే కూర్చోబెడతాడు. ఈడియట్, అలా ఎత్తుకుని వచ్చేసావేంటి, ఎవరైనా మనల్ని చూసుంటే అని రణవ్ భుజం మీద కొట్టి కోపంగా చూస్తుంది మిహి. నేను రమ్మన్నప్పుడు రాకుండా బెట్టి చేస్తే ఇలాగే చేస్తాను, అందుకని ఇలా ఎత్తుకుని వచ్చేస్తావా? అవును, ఇప్పుడు నీ బాధ ఏంటి? మనల్ని ఎవరైనా చూసుంటారనా? ఎవ్వరు చూడలేదు, ఇప్పుడు నీకు హ్యాపీయేనా? ఇక వెళ్దామా అని బైక్ స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు నీకు అనిపించిందే చేస్తావు కానీ నా గురించి ఎప్పుడు పట్టించుకోవు నువ్వు అని రణం మీద కోపంగా అరుస్తూ తనని హత్తుకుని కూర్చుంటుంది. మిహిరా మూవీకి వెళ్లే దారి పొడవునా రణం మీద కోపడుతూ ఉంటే తనకి రోడ్ క్రాస్ చేసే దగ్గర తాయారు కనిపిస్తుంది. అమ్మో, మా అమ్మమ్మ అని కంగారు పడుతుంది. ఎక్కడా అని చుట్టూ చూస్తాడు. రణవ్, చూడకు, ఫాస్ట్ గా బైక్ పోని, చూడొద్దు అని తన చున్నీతో ముఖాన్ని కవర్ చేసుకుంటుంది. మనసులో మాత్రం తనని తాయారు చూడకూడదు అని భయంతో దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. రణవ్ మిహిరా చెప్పినట్టు ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ తాయారుని దాటుకుని వెళ్ళిపోతాడు. బైక్ కొంచెం దూరం వెళ్ళాక ముసుగు తీసి అమ్మయ్య అనుకుంటుంది. ఈ రోజు నా టైం బాగుంది కాబట్టి ముందుగా అమ్మమ్మని చూశాను, లేకుంటే అమ్మమ్మ నన్ను చూసేసి ఒక అబ్బాయితో బైక్ మీద వెళ్తున్నాను అని డాడీకి చెప్తే అక్కకి అమ్మో అని భయపడుతుంది మిహి. ఇదంతా నువ్వు చేసుకుందే కదా స్వీటీ, నువ్వు కాలేజ్ బంక్ కట్టకుండా కాలేజీలో ఉండుంటే మీ అమ్మమ్మ నిన్ను చూసి మీ ఇంట్లో కంప్లైంట్ ఇస్తుంది అన్న భయం నీకు ఉండేది కాదు కదా. అంటే తప్పంతా నాదే అంటావా? సరే బైక్ ఆపు, నేను కాలేజ్కి వెళ్ళిపోతా అంటుంది. చేసిన ఓవరాక్షన్ చాలు గాని పద అని బైక్ పార్క్ చేసి మిహిరా చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు. ఇద్దరు కలిసి మూవీ ఎంజాయ్ చేసి ఇంటికి బయలుదేరతారు. మిహిరా రణవ్ భుజం మీద తల వాల్చుతుంది. రణవ్ అద్దంలో నుంచి మిహిరా డల్గా ఉండడం చూస్తాడు. ఏమైందిరా, డల్గా ఉన్నావు? మూవీ కూడా బాగుంది కదా అంటాడు. మరి మిహి ఎందుకు డల్గా ఉంది? మరి వీళ్ళిద్దరూ బానే ఉన్నారుగా పాస్ట్ లో, మరి ఎందుకని ఇప్పుడు శత్రువులా ప్రవర్తిస్తున్నారు? తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్ లో.